నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని కొంతమంది ప్రవాసులకు కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. ఎందుకంటే ఆరోగ్య రుసుములకు సంబంధించి కువైట్ ప్రవాసుల్లోని కొన్ని వర్గాలనైతే మినహాయించడం జరిగింది. వివరాల్లోకి వెళితే కువైట్ ది సెంట్రల్ సిస్టమ్ ఫర్ రెమిడేయింగ్ ది స్టేటస్ ఇల్లీగల్ రెసిడెన్స్ ఎవరైతే ఉండారో, అక్రమ నివాసితులు ఎవరైతే, అక్రమ వలసదారులు ఎవరైతే ఉండారో వాళ్లకు సంబంధించి సమీక్షా కార్డులు, ఆరోగ్య బీమా కార్డులు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మరియు ఏజెన్సీ జారీ చేసిన జాతీయతలను ఉపసంహరించుకున్న వ్యక్తులకు ఆరోగ్య సంరక్షణ సేవ రుసుము నుంచి మినహాయింపు ప్రకటించింది. కువైట్ లో ఎవరైతే సమీక్షా కార్డులు, మెడికల్ కార్డులు, బీమా కార్డులు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో, అలాగే ఇటీవల కాలంలో చాలా మంది నకిలీ కువైటీల పౌరసత్వాన్ని అయితే రద్దు చేయడం జరిగింది. ఎందుకంటే కువైటీలు కాకుండా వాళ్ళు ఇతర దేశాల నుంచి కువైట్లోకి అక్రమంగా ప్రవేశించి పౌరసత్వం పొంది కువైటీలుగా చలామణి అవుతూ ఉన్నారు. అటువంటి వారి యొక్క పౌరసత్వాన్ని రద్దు చేశారు. అటువంటి వారికి కూడా మెడికల్ కు సంబంధించిన డబ్బులకు సంబంధించిన ఛార్జీలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మినహాయిస్తూ ఉన్నామని చెప్పి, చెల్లుబాటు అయ్యే కార్డులు కలిగి ఉన్న వ్యక్తులకు మాత్రమే ఈ మినహాయింపు వర్తిస్తుందని చెప్పి ఏజెన్సీ ఒక పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కాబట్టి కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులకు మాత్రమే ఇది వర్తించనుంది. మామూలుగా ప్రైవేటు రంగం మరియు ఇళ్లలో పనిచేసే కార్మికులకు యజమానులైతే చూపించాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.